Good morning, students. Good morning, Nana. So today the topic discuss about reasons for existence of soul trading. Reasons for existence of soul trading. అసలు మనం soul trading స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేసి ఈరోజు క్లాస్ నాన్న. సో ఎస్టర్డే టాపిక్ ఏం చెప్పుకున్నాము? సోల్ ట్రేడింగ్, ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ అనేసి చెప్పుకున్నాం కదా. సో సూటబుల్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో ఏమని చెప్పుకున్నాం కదా, ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పుకున్నాము. ఈజీ అండ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్, అంటే ట్రాన్సాక్షన్స్ మనం ఎలా చేయొచ్చు అంటే ఈజీగా మనం ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. నెక్స్ట్ కవరేజ్ ఏరియాస్, ఆ ఏరియాని కవరేజ్ చేస్తూ మన ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాం కదా. అంటే మన గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేసాం మన బిజినెస్ లో. ఆ ప్రొడక్షన్ చేసింది ఏం చేస్తున్నాము, సపరేట్ ఏరియాస్ ని కవరేజ్ చేస్తూ ఆ ఏరియాస్ లో మనం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నాము. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్. సో ఫ్లెక్సిబుల్ అనేది ఏం చేస్తున్నాం అంటే వితౌట్ బ్రేకింగ్ ట్రాన్సాక్షన్స్ మనం రన్ చేస్తున్నాము. అంటే మనం చేసే ట్రాన్సాక్షన్స్ లో ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా కంటిన్యూస్ గా ట్రాన్సాక్షన్స్ అనేది మనం డైలీ చేస్తానే ఉన్నాం అన్న. అంటే మనము ట్రాన్సాక్షన్స్ ఎప్పుడు ఆగుతాయి మనకంటే సేల్స్ ఎప్పుడు డిక్రీస్ అవుతాయి, మనం టెక్నాలజీ యూస్ చేయనప్పుడు. మనం ప్రొడక్షన్ చేసింది ఏదైనా సరే సేల్ అవ్వకపోవచ్చు, అప్పుడు బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తామో అలా బ్రేక్ చేయకుండా అంటే న్యూ టైప్ టెక్నాలజీని యూటిలైజ్ చేస్తూ నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ప్రొడక్షన్ చేస్తున్నాం. ఆ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని డిఫరెంట్ ఏరియాస్లలో మార్కెట్స్ ని క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన మార్కెట్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం మనం. సో దానివల్ల మనకి ఏమవుతుంది, సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ట్యాక్స్ బర్డెన్ అయిపోతుంది. ట్యాక్స్ ఎప్పుడు బర్డెన్ అవుతుంది అంటే సోల్ ట్రేడర్ ఉన్నాడు. సో ఒక్క పర్సనే మనం ట్యాక్స్ అమౌంట్ పేమెంట్ చేయాలి అంటే రిస్క్ అవుతుంది. సో దానికోసం ఇక్కడ ఏం చెప్తున్నామంటే సోల్ ప్రొప్రైటర్షిప్ ఓన్లీ వన్ పర్సనే ఉంటాడు కాబట్టి తను ట్యాక్స్ పేమెంట్ చేయడం బర్డెన్ అవుతుంది. అంటే మంత్లీ మనం పేమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన బిజినెస్ లో లాసెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి అనుకోండి, ఆ సిచ్యువేషన్స్ లో మనం ఆ లాస్ ని బేర్ చేయడానికి మనం ఎక్కడి నుంచి అమౌంట్ తీసుకుంటున్నాం అంటే మన ఓన్ సేవింగ్స్ అయినా కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, లేదు అంటే మన పర్సనల్ ప్రాపర్టీని సేల్ చేసైనా సరే మనం ఆ లాస్ ని బేర్ చేయాల్సి ఉంటుంది అన్న. నెక్స్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ గవర్నమెంట్. మన బిజినెస్ ఎలా చేస్తున్నాము, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా, మనం ట్యాక్స్ పేమెంట్ చేయాలి. ఆ ట్యాక్స్ పేమెంట్ చేస్తూ మన బిజినెస్ ఆర్గనైజేషన్ ని రన్ చేయాలి. నెక్స్ట్ సైజ్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఏ బిజినెస్. బిజినెస్ కి మనం లైఫ్ ఎప్పటి వరకు ఇస్తున్నాము అంటే బిజినెస్ ని మనం ఎప్పటి వరకు అయితే రన్ చేస్తామో అప్పటి వరకు బిజినెస్ కి లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇన్ కేస్ మనం ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అనేది వితౌట్ బ్రేకింగ్ తోనే మనం ట్రాన్సాక్షన్స్ చేస్తున్నాము అంటే బిజినెస్ కంటిన్యూస్ గా రన్ అవుతుంది కదా. ఇన్ కేస్ మనకి లాస్ వచ్చినప్పుడు వేరే ఎలా చేస్తామో మన ఓన్ సేవింగ్స్ అయినా యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఫ్రెండ్స్ నుంచి అమౌంట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే రిలేటివ్స్ దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, లేదంటే పర్సనల్ ప్రాపర్టీ సేల్ చేసి అయినా సరే మనం ఆ లాస్ ని బేర్ చేస్తాము. ఆ ఫోర్ పాయింట్స్ కూడా మన దగ్గర ఇప్పుడు ఏ అమౌంట్ లేదు అనుకోండి, ఆ సిచ్యువేషన్స్ లో మనం లాస్ట్ ని బేర్ చేయనప్పుడు బిజినెస్ ని మనం క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఆ బిజినెస్ ఓనర్ ఉంటాడు కదా, ఆ ఓనర్ హెల్త్ ఇష్యూస్ అయినాయి అనుకోండి, అప్పుడు కూడా మనం బిజినెస్ ని క్లోజ్ చేస్తాము. సో ఆ సిచ్యువేషన్ లో మనం బిజినెస్ క్లోజ్ చేసినప్పుడు దాని లైఫ్ కూడా మనకి క్లోజ్ అవుతుంది. మనం ఎప్పటి వరకు అయితే బిజినెస్ రన్ చేస్తామో అప్పటి వరకు దాని లైఫ్ అనేది రన్ అవుతా ఉంటుంది నాన్న. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాము, సోల్ ట్రేడర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ చెప్పుకున్నాము, క్యారెక్టరిస్టిక్స్ చెప్పుకున్నాము. సో బిజినెస్ ఆర్గనైజేషన్ మనకి ఎలా ట్రీట్ చేస్తున్నాము అంటే ఎకనామిక్ ఆర్గనైజేషన్ లాగా ట్రీట్ చేస్తాము. సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఓన్లీ వన్ పర్సన్ ఇక్కడ మనకి మేనేజర్ లాగా ఉంటాడు. సో టోటల్లీ ట్రాన్సాక్షన్స్ అనేది తనే చూసుకుంటాడు. ప్రాఫిట్స్ వస్తే ఎంజాయ్ చేస్తాడు, లాసెస్ వస్తే బేర్ చేస్తాడు. ఆ లాస్ ని ఎలా బేర్ చేస్తున్నాడు అంటే యూజింగ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, పర్సనల్ ప్రాపర్టీ అండ్ ఓన్ సేవింగ్స్ యూజ్ చేసి ఆ లాస్ ని బేర్ అనేది చేస్తున్నాడు అన్న. సో డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నాడు అంటే తన ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. సో ఆ డెసిషన్ అనేది ఎలా తీసుకుంటున్నాడు అంటే ఇమీడియట్లీ, సో క్విక్లీ ఆ డెసిషన్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. అది ఎక్కడ పాసిబుల్ అవుతుంది, సోల్ ప్రొప్రైటర్షిప్ లోనే పాసిబుల్ అవుతుంది అన్న. రీజన్ ఏంటంటే తనకి ఆపోజిట్ పర్సన్ ఉన్నాడు. సో దానికి ఆపోజిట్ అగైనెస్ట్ ఏదైనా మనకి మాటలు చెప్పడానికి ఎవరు కూడా ఉన్నారు కాబట్టి తను ఏం చేస్తున్నాడు, తన క్విక్లీ డెసిషన్ ఓన్ డెసిషన్స్ అనేది ఇంప్లిమెంటేషన్
చేస్తున్నప్పుడు సో రైట్స్ అనేవి తనకి ఎలా ఉంటాయి, అన్లిమిటెడ్ రైట్స్ ఉంటాయన్నమాట. సో అన్లిమిటెడ్ రైట్స్ యూజ్ చేసుకుని తన డెసిషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఆ డెసిషన్ ఇన్ కేస్ రాంగ్ డెసిషన్ ఉందనుకోండి, ఆ రాంగ్ డెసిషన్ వల్ల మనకి ఏమవుతుంది, టోటల్లీ బిజినెస్ అనేది క్లోజ్ అవుతుంది. సో దానికోసమే డెసిషన్స్ తీసుకునే ముందు ఎలా చూడాలి అంటే, సో మన డెసిషన్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ ఉందా లేదంటే రాంగ్ ఉందా అనేసి 1-2 సార్లు చెక్ చేసిన తర్వాతకి ఆ డెసిషన్ మనము ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో మనం ఒకటి ఆ డెసిషన్ని అడ్వాంటేజ్లో చెప్పుకోవచ్చు, ఇంకొకటి డిసడ్వాంటేజ్లో చెప్పుకోవచ్చు అన్న. అడ్వాంటేజ్ ఏం చెప్పుకోవచ్చు, సో ఎవరికి కూడా మనకి ఆపోజిట్గా ఉండదు, డెసిషన్స్ అనేది ఇమీడియట్గా మనం ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అది సోల్ ప్రొప్రైటర్షిప్లో అడ్వాంటేజ్గా చెప్పుకుంటాం. అదే డెసిషన్ మనం ఇన్ కేస్ తీసుకున్న డెసిషన్ రాంగ్ వచ్చింది అనుకోండి, అది టోటల్లీ బిజినెస్ అనేది క్లోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అది ఒకటి డిసడ్వాంటేజెస్లలో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏం చెప్తున్నామంటే ఇన్వెస్టర్. సో ఇన్వెస్టర్ ఆఫ్ ది బిజినెస్. ఆ ఇన్వెస్టర్ ఆఫ్ ది బిజినెస్ అనేది ఎందుకు అంటున్నామంటే, మనం సోల్ ప్రొప్రైటర్షిప్ మన ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేస్తాం కాబట్టి మన ఓన్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ లాగా మనం ప్రొడ్యూస్ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాము. ఇన్ కేస్ పార్ట్నర్షిప్లో పెట్టామనుకోండి, సో పార్ట్నర్షిప్లో ఆ పార్ట్నర్స్ ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తారో మనం కూడా అలానే ఇన్వెస్ట్ అనేది చేస్తాము. మరి సోల్ ప్రొప్రైటర్షిప్ ఈజీగా మన బిజినెస్ అనేది రన్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుంది. అదే పార్ట్నర్షిప్ ఫామ్ అయితే 1932 సెక్షన్ 4 మనం బేస్ చేసుకొని అగ్రిమెంట్ చేసుకొని పార్ట్నర్స్ అందరూ పార్ట్నర్షిప్ ఫామ్ ని స్టార్ట్ అనేది చేస్తామన్న. గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి అక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు. ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి పార్ట్నర్షిప్ ఫామ్ ని స్టార్ట్ చేస్తారన్న. సో అది సోల్ ట్రేడర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ లాగా చెప్పుకున్నాము. నెక్స్ట్ రీజన్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్ ట్రేడర్స్. సో రీజన్స్ అంటే మనము ఫస్ట్ సోల్ ట్రేడింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనకి అమౌంట్ అనేది హై రేంజ్ లో లేదు. సో ఇప్పుడు మనకి పార్ట్నర్షిప్ ఫామ్ లో ఇప్పుడు 4 మెంబర్స్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఏ బిజినెస్ పార్ట్నర్షిప్ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, 1932 యాక్ట్ సెక్షన్ 4. సో ఈ 4 బేస్ చేసుకొని పార్ట్నర్షిప్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఈ పార్ట్నర్షిప్ ఫామ్ లో మనం కూడా పార్ట్నర్స్ లాగా ఇంక్లూడ్ అవ్వాలి అంటే 2 lakhs అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఎంత అవుతుంది ఇక్కడ 12 lakhs అమౌంట్. అంటే ఈచ్ వన్ పర్సన్ ఎంత ఇన్వెస్ట్ పెడుతున్నాడు 2 lakhs. సో 2 to 4 8 lakhs రూపీస్ తోని ఇక్కడ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టి పార్ట్నర్షిప్ ఫామ్ ని స్టార్ట్ చేస్తున్నారు. సో మన దగ్గర ఇంత 2 lakhs అమౌంట్ ఉంటే సో నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చు అనేసి ఇక్కడ అంటున్నారు అన్న పార్ట్నర్స్. సో అప్పుడు మన దగ్గర ఈ 2 lakhs అమౌంట్ లేదు, ఓన్లీ 1 lakh రూపీయే ఉంది. సో 1 lakh రూపీ ఉందనుకోండి, సో వాళ్ళతో పాటు మనం ఎందుకు పార్ట్నర్షిప్ అవ్వాలి, మనమే ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాము అంటే మనమే ఓన్గా బిజినెస్ పెట్టుకొని మనమే మేనేజర్ ఉండొచ్చు, కంట్రోలర్ ఉండొచ్చు అండ్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఆల్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రన్ చేసుకునే కెపాసిటీ కూడా ఎవరికి ఉంటుంది అంటే ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో ఆ పర్సన్కి ఉంటుంది కదా. మరి ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ ఎట్లా పెడుతున్నాడు అంటే ఓన్ సేవింగ్స్ అన్న పెడుతున్నాడు, లేదు అంటే రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ పర్సనల్ ప్రాపర్టీ యూజ్ చేసి ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని రన్ చేస్తున్నాడు. అంటే తన దగ్గర ఎంతైతే అమౌంట్ ఉందో అంతే అమౌంట్ తోని స్మాల్ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అంటే దాని కెపాసిటీ ఎంత ఉండొచ్చు అన్న, మనం బిజినెస్ స్టార్ట్ చేసిన బిజినెస్ కి ఎక్స్పాన్షన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ స్మాల్ తోని మనం స్మాల్ ఎక్స్పాన్షన్ తోని బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము. ఆ బిజినెస్ ని మనం ఎలా ట్రీట్ చేస్తున్నాము అంటే సోల్ ట్రేడింగ్ బిజినెస్ లాగా ట్రీట్ చేస్తున్నాను. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి హ్యూమన్ ఇనర్షియా. హ్యూమన్ ఇనర్షియా అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని, ఎవరి సిచ్యువేషన్ అన్నా హ్యూమన్ అంటే పబ్లిక్ ఉంటున్నారు కదా, సో పర్సన్స్ ని ప్రెసెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. మన బిజినెస్ లో సేల్స్ అనేవి ఎంత ఇంక్రీజ్ చేస్తే మన బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది అంత ఇంక్రీజ్ అవుతుంది. సో సేల్స్ మనకి ఇంక్రీజ్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, న్యూ టైప్ ఆఫ్ టెక్నాలజీస్ ని యూటిలైజేషన్ చేయాలి. సో నాకు ఏది అవసరం లేదు, నా బిజినెస్ రన్ చేస్తే చాలు అని మనం కూర్చున్నాం అనుకోండి, అంటే మన బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం కదా, మనం ఒక దగ్గరికి వర్క్ వెళ్ళినప్పుడు మనం ఎంతైతే వర్క్ ఉందో అంతే చేసి వచ్చేస్తాము. అదే మన ఓన్ వర్క్ అనుకోండి, మన పర్సనల్ వర్క్ అనుకోండి, సో టైం లిమిట్ అయిపోయిన తర్వాతకి కూడా మళ్ళీ మనం ఆ వర్క్ ఇంకా సగం ఉందనుకోండి, అది చేస్తామా మానేస్తామా. అదే బయట వాళ్ళదైతే వచ్చేస్తాము. అదే మన పర్సనల్ అయితే సో ఎంత లేట్ అయినా సరే, నైట్ అవుట్ చేసైనా సరే మనము
అవుతుంది, లేదు అంటే మనకి ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది కదా, మనం బాల్ వేస్తాము, ఆ బాల్ అనేది ఎంత స్లోగా వెళ్తే ఆ బాల్ అంత స్లోగా వెళ్తుంది. అదే మనము స్పీడ్గా వేసామనుకోండి, స్పీడ్గా ఆ బాల్ అనేది వెళ్తుందా లేదా? సేమ్ యాజ్ ఇక్కడ కూడా అంతే. మనం లేజినెస్తో ఉన్నాం అనుకోండి, మన బిజినెస్లో టోటల్ లాసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అదే మనం లేజినెస్ లేకుండా హార్డ్ వర్క్ తీసుకొని సేల్స్ని, మన గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడక్షన్ చేసి, ఆ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ని డిఫరెంట్ ఏరియాస్లలో కవర్ చేసి మార్కెట్ని క్రియేట్ చేసి, ఆ క్రియేట్ చేసిన మార్కెట్లలో మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ సేల్ చేసామనుకోండి, సో అప్పుడు మనకి ఈజీగా అవుతుంది. సో అంత రిస్క్ కాకుండా, అంటే ఇప్పుడు మనము నేచర్ పెట్టుకుంటాం, ఆ నేచర్ని బేస్ చేసుకొని మనం ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మన బిజినెస్ ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ వచ్చింది అనుకోండి, సమ్మర్ వస్తే మామిడి పండ్లు వచ్చేస్తాయి. ఆ మ్యాంగోస్ ఏం చేస్తున్నాము, సో ఆ సమ్మర్ అయిపోయిన వరకు మ్యాంగోస్ బిజినెస్ అనేది చేస్తున్నాం. అంటే ఆ సీజన్ వరకు అది ఉంటుంది కాబట్టి ఆ టైప్ ఆఫ్ బిజినెస్ ని మనం స్టార్ట్ చేసుకోవచ్చు అన్న. సో దాంట్లో కూడా మనం తెస్తున్నాము, మన దగ్గరికి కస్టమర్స్ వచ్చి పర్చేస్ చేయాలనుకోండి, అప్పుడు సేల్స్ అవుతాయా? అప్పుడు మనం తెచ్చిన మ్యాంగోస్ అంతా నేల పాలు అవుతుంది. సో దానికోసం ఏం చేస్తున్నాము, హార్డ్ వర్క్ తీసుకొని మనమే వీధి తిరిగి మ్యాంగోస్ ని అమ్మినాం అనుకోండి, అప్పుడు మనకి సేల్స్ ఇంక్రీజ్ అవుతాయి. సేల్స్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఆటోమేటిక్లీ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఇది ఏమంటున్నామంటే, ప్రెసెంట్ సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని మనం హార్డ్ వర్క్ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ పర్సనల్ మోటివేషన్. అదే పార్ట్నర్షిప్ లో ఫార్ములా అనుకోండి, మనకి మోటివేషన్ అనేది ఎలా ఉంటుంది, ఎంప్లాయీస్ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఆ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే ఎంప్లాయీస్ కి షేర్ హోల్డర్స్ అనేది ఎంకరేజ్మెంట్ అనేది చేయాలి. అంటే వన్ పర్సన్ అనదర్ పర్సన్ కి ఎంకరేజ్మెంట్ అనేది చేయాలి. అంటే ప్రొఫెషనల్ మేనేజర్స్ ఉంటారు కదా, ఈ ప్రొఫెషనల్ మేనేజర్స్ ఏ బిజినెస్ అయినా, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా కంపల్సరీ వీళ్ళు ఉంటారు. ఆ ప్రొఫెషనల్ మేనేజర్స్ ఎవరైతే న్యూగా ఎంప్లాయీస్ గా జాయిన్ అయ్యారో ఆ ఎంప్లాయీస్ కి ఏం చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు మోటివేషన్ అనేది చేస్తారు. ఆ మోటివేషన్ ఎంకరేజ్మెంట్ ఉందనుకోండి, ఆ ఎంకరేజ్మెంట్ ఉంటే మనం ఈజీగా ఇంకా స్టెప్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. అంటే ఆ ట్రైనింగ్ అనేది తొందరగా మనం నేర్చుకుంటాము. అదే ఏ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ లేదు అనుకోండి కదా, అప్పుడు ఆ ట్రైనింగ్ అనేది మనం కరెక్ట్గా తీసుకోం కదా. సో అదే పార్ట్నర్షిప్ ఫార్ములా అయితే 1/1 పార్ట్నర్ కి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ట్రాన్సాక్షన్స్ అనేది ఈజీగా ఉంటుంది. అదే సోల్ ట్రేడింగ్ లో అయితే మోటివేషన్ అనేది ఎలా ఉండాలి అంటే, పర్సనల్ గా తనే మోటివేషన్ చేసుకుంటూ ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ని రన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో ఏదైనా టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సి వచ్చింది అనుకోండి, తనే మోటివేషన్ చేసుకోవాలి, తనే డెసిషన్ తీసుకోవాలి, ఆ తర్వాతకి ఆ టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తున్నారు. సో మనకి ఏదంటే సేల్స్ డిక్రీజ్ అయ్యాయి, సేల్స్ టోటల్ గా డిక్రీజ్ అయ్యింది. ఇక్కడ పార్ట్నర్షిప్ ఫార్మ్ లేదంటే అనదర్ బిజినెస్ ట్రాన్సాక్షన్ ఆర్గనైజేషన్ మనకి సేల్స్ డిక్రీజ్ అయ్యాయి. ఈ సేల్స్ డిక్రీజ్ అయినప్పుడు అనదర్ పార్ట్నర్ ఏం చేస్తున్నాడు అంటే, మనము సేల్స్ మన బ్రాంచ్ ఆఫీస్ లోనే మనం ఇక్కడ సేల్స్ చేస్తున్నాం కాబట్టి మనకి సేల్స్ డిక్రీజ్ అయినాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, సేల్స్ ని డిస్ట్రిబ్యూషన్ చేద్దాము. అంటే డిఫరెంట్ ఏరియాస్ కి డిస్ట్రిబ్యూషన్ చేస్తే సేల్స్ మనకి ఇంక్రీజ్ అవుతాయి అన్నది మనకి ఆ ఎంకరేజ్మెంట్ అనేది అనదర్ పార్ట్నర్స్ కి ఉండాలి. బట్ అలాంటి ఎంకరేజ్మెంట్ సోల్ ట్రేడర్స్ లో ఉందా అంటే సోల్ ట్రేడర్ కి లేదు. పర్సనల్ గా తనే మోటివేషన్ చేసుకోవాలి. అంటే ఎలా చేసుకోవాలంటే, సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో లాస్ వచ్చింది, సో నెక్స్ట్ ఇయర్ లో ప్రాఫిట్ వస్తుంది అన్నది ఆ మోటివేషన్ అనేది ఉండాలి కదా. సో తను ఎప్పుడు కూడా డిస్కరేజ్ అయ్యాడనుకోండి, ఆ రోజుకి ఆ బిజినెస్ అనేది క్లోజ్ అవుతుంది. సో పర్సనల్ గా తనకి ఇప్పుడు లాస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ వస్తుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా లాస్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత అయినా తనకి ప్రాఫిట్ వస్తుంది అనేసి ఆ ఎస్టిమేషన్ తోనే ఆ బిజినెస్ ని తను రన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో దానికోసం ఇక్కడ ఏమంటున్నామంటే, సోల్ ట్రేడర్స్ లో పర్సనల్ మోటివేషన్ అనేది కూడా ఉండాలి కదా. నెక్స్ట్ డిజైర్ ఫర్ ఇండిపెండెన్స్. డిజైర్ ఫర్ ఇండిపెండెన్స్ అంటే అసలు ఇక్కడ ఫస్ట్ డిజైర్ అంటే ఇక్కడ ఏంటి అంటే కోరిక. ఆ కోరికలు ఎలా ఉంది అంటే ఇండిపెండెన్స్ గా ఉంటాయి. ఇండిపెండెంట్ గానే తను ఉన్నాడు కాబట్టి తన ఇండిపెండెన్స్ ఇంపార్టెన్స్ ఇస్తూ తన ప్రిఫరెన్స్ చూసుకొని అక్కడ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ అనేది రన్ చేస్తున్నాడు. సో ఫస్ట్ టైం మనం అనుకున్నాం కదా, ప్రాఫిట్స్ వస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ తోని ఆ ప్రాఫిట్స్ ని
లాసెస్ వస్తే తన ఓన్ ప్రాపర్టీ అయినా లేదంటే ఓన్ సేవింగ్స్ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అమౌంట్ యూజ్ చేసుకొని ఆ లాసెస్ ని బేర్ అనేది చేస్తున్నాడు. సో ఇండిపెండెంట్ గా రన్ చేస్తున్నాడు కానీ ఎక్కడైనా బ్రేక్ చేస్తున్నాడు, బ్రేక్ అనేది ఎక్కడ కూడా ఇవ్వట్లేదు నాకు. సో బ్రేక్ అయ్యింది అంటే టోటల్ గా ఆ బిజినెస్ క్లోజ్ అయిపోయినట్టే. ఓకేనా. నెక్స్ట్ నేచర్ ఆఫ్ మార్కెట్. ఈ నేచర్ ఆఫ్ మార్కెట్ లో నేచర్ ని బేస్ చేసుకొని అంటే నేను ఇంతకు ముందు అన్నాను కదా, సో సీజన్ ని బేస్ చేసుకొని మన బిజినెస్ ని స్టార్ట్ చేసుకోవడం. ఈ కరోనా సిచ్యువేషన్ ఉంది కదా, సో ఈ కరోనా సిచ్యువేషన్స్ లో ఏ బిజినెస్ హైఫై ఉంది అంటే వెజిటేబుల్. సో వెజిటేబుల్ అనేది మనం బయటకు వెళ్ళి పర్చేస్ చేయడానికి పాసిబుల్ లేదు. సో అప్పుడు ఆ కస్టమర్స్ పర్చేస్ సేల్ చేసే వాళ్ళు ఎలా వస్తున్నారంటే మన కవరేజ్ మన సపరేట్ ఏరియాకి వచ్చి వెజిటేబుల్ అనేది సేల్ చేస్తున్నారా లేదా. నెక్స్ట్ అలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ని మనము అంటే అది కొంచెం లిమిట్ పీరియడ్ ఆఫ్ లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ వరకే ఆ బిజినెస్ ని మనము స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు సమ్మర్ సీజన్ వచ్చింది, ఇప్పుడు వింటర్ కదా, సో సమ్మర్ లో అయితే మ్యాంగోస్ సేల్ చేస్తాము. ఇప్పుడు వింటర్ కాబట్టి మనకి ఎలా ఉంది, ఎక్కడైనా మనం చూసాం అనుకోండి స్వెటర్స్ బ్లాంకెట్స్ అవి మనకి సేల్ చేస్తున్నారా లేదా, అది షార్ట్ టర్మ్ పీరియడే ఉంటుంది. సో ఆ టైప్ ఆఫ్ నేచర్ ని బేస్ చేసుకొని మన బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం. ఇప్పుడు మనం కూడా ఉన్నాము, అసలు మనకి ఏ టైప్ ఆఫ్ బిజినెస్ లేదు, ఖాళీగానే ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, ఒక 50,000 రూపీస్ పెట్టి లేదంటే ఒక 1 lakh రూపీస్ అమౌంట్ పెట్టి స్వెటర్స్ బ్లాంకెట్స్ వింటర్కి ఏవేవైతే మనకి యూజ్ అవుతాయో అలాంటి టైప్స్ ఆఫ్ గూడ్స్ మనం పర్చేస్ చేసి డిఫరెంట్ ఏరియాస్లలో సేల్స్ చేసామనుకోండి, సో అది వన్ టైప్ ఆఫ్ బిజినెస్ లాగానే ట్రీట్ చేస్తాము. ఓన్లీ 1 day మాత్రము మనం స్వెటర్స్ పర్చేస్ చేసి సేల్ చేయట్లేదు అన్న, సో కంటిన్యూస్గా మనం ఆ స్వెటర్స్ అనేది బ్లాంకెట్స్ అనేది సేల్ చేస్తామే అన్నాం అనుకోండి, సో దాన్ని బిజినెస్ లాగా ట్రీట్ చేస్తాము. అంటే నేచర్ ఆఫ్ మార్కెట్, ఆ మార్కెట్ బేస్ చేసుకొని మనము ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ని పర్చేస్ చేసి ఆ పర్చేస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సేల్ అనేది చేస్తున్నాం కదా. నెక్స్ట్ నీడ్ ఫర్ పర్సనల్ అటెన్షన్. నీడ్ అంటే ఇక్కడ ఏంటి మన ఇంపార్టెంట్ ఫర్ పర్సనల్ అటెన్షన్. సో ఇక్కడ మనకి అటెన్షన్ గా ఎవరు ఉండాలి అంటే పర్సనల్ అటెన్షన్ ఉండాలి అన్న, ఎవరు, సేల్ ట్రేడర్. సో సేల్ ట్రేడర్ అనేది పర్సనల్ గా మోటివేషన్ చేస్తూ ఆ బిజినెస్ అనేది ఇంపార్టెన్స్ ఎప్పుడైతే తన ఇంపార్టెన్స్ ఇస్తాడో అప్పుడు తనకి బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అన్న. సో బిజినెస్ కి ఏ టైప్ ఆఫ్ ఇంపార్టెన్స్ తను ఇవ్వలేదు అనుకోండి, ఆ బిజినెస్ లో మనం సేల్స్ అనేది ఇంక్రీజ్ చేయగలుగుతామా, ఇంక్రీజ్ చేయము. ఆ బిజినెస్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ మనం పర్చేస్ చేసాము, ఆ పర్చేస్ చేసిన దాన్ని ఏం చేయాలి, సేల్స్ చేస్తేనే మనకి ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఆ సేల్ చేయడంలో మనం ఆ బిజినెస్ కి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఏ టైప్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అంటే మనం ఇక్కడ షాప్ పెట్టాము, సో ఇక్కడ షాప్ పెట్టిన దగ్గర కస్టమర్స్ రావట్లేదు, పర్చేస్ చేయట్లేదు. సో మనం అప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే మనమే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి మనమే సేల్ చేసుకోవాలి. సో అలాంటి ఇంపార్టెన్స్ తనకి నీడ్స్ ఇక్కడ మనకి ఎక్కడ యూజ్ అవుతుంది అంటే పర్సనల్, ఇక్కడ సోల్ ట్రేడర్ పర్సనల్ అటెన్షన్ తోని ఉండాలి. సో దాని ఇంపార్టెన్స్ అనేది ఎక్కడ పెట్టాలి అంటే బిజినెస్ లో ఇంపార్టెన్స్ పెడితేనే తనకి ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో లేదు అనుకున్నాడు అనుకోండి, లేజీ ఫెలోగా తను రెడీ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఆ బిజినెస్ లో తనకి ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయా, ప్రాఫిట్స్ అనేది ఇంక్రీజ్ అవ్వదు నన్ను. నెక్స్ట్ నేచర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. నేచర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అంటే నేచర్ ని బేస్ చేసుకొని మన మార్కెట్స్ ని క్రియేట్ చేసి ఆ మార్కెట్స్ లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సేల్ చేస్తున్నామా లేదా. సేమ్ ఇక్కడ నేచర్ ని బేస్ చేసుకొని మన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది రన్ చేస్తున్నాము. అంటే మన ఓన్ గా మన కంట్రోలర్ చేస్తున్నాము, మేనేజర్ కూడా చేస్తున్నారు కదా. ఆ మేనేజర్ ఏం చేస్తున్నారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ టైప్ ఆఫ్ చేస్తున్నారంటే నేచర్ ని బేస్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు అంటే మనకి ఇప్పుడు ఏం చేస్తున్నాము, వింటర్ సీజన్ కదా. సో వింటర్ సీజన్ లో కాటన్ క్లాత్ అనేది ఎక్కువ సేల్ అవుతుంది. ఆ కాటన్ క్లాత్ అనేది ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉంది కదా. ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ స్మాల్ టైప్ ఆఫ్ మనకి ఇండస్ట్రీ అనేది లాంగ్ టర్మ్ ఇండస్ట్రీ ఉంటుంది, స్మాల్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా ఉంటుంది అన్న, షార్ట్ టర్మ్ ఇండస్ట్రీ కూడా ఉంటుంది కదా. ఆ షార్ట్ టర్మ్ ఇండస్ట్రీని మనము ఓన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ క్లాత్ ని మనం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసినాం అంటే అది నేచర్ ని బేస్ చేసుకొని మనం ఏ టైప్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేయాలి అనేది ఇక్కడ పాయింట్ ఉన్నారు. నెక్స్ట్
యాన్షియరీ ఇండస్ట్రీస్. యాన్షియరీ ఇండస్ట్రీ అంటే ఇక్కడ యాన్షియరీ అంటే ఏంటి అమ్మా అంటే సపోర్ట్. ఓకే, సపోర్ట్. సో ఎవరికి సపోర్ట్ ఉంటుంది అంటే ఇది యాన్షియరీ అంటే స్మాల్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, షార్ట్ టర్మ్ ఇండస్ట్రీ. ఆ షార్ట్ టర్మ్ ఇండస్ట్రీ మనం ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఆ షార్ట్ టర్మ్ ఇండస్ట్రీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేస్తున్నాము. మనం ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని లార్జ్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రీకి ట్రేడ్ చేస్తున్నాము అంటే ఎక్స్చేంజ్ చేస్తున్నాం కదా. మన స్మాల్ స్కేల్ లో ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేస్తున్నాము. ఆ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి ఎక్స్చేంజ్ అనేది చేస్తున్నాం అన్న. సో దానికోసం ఇది ఎలా అంటున్నామంటే సపోర్టింగ్ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీకి సపోర్ట్ లాగా ఉంటున్నామంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి ఈ యాన్షియరీ ఇండస్ట్రీ సపోర్ట్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ చేస్తుంది అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది కదా. సో ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి సపోర్ట్ చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ సపోర్ట్ చేస్తుంది అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ అనేది చేస్తున్నాము. ఈ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి ఎక్స్చేంజ్ చేస్తున్నాము. సో ఎక్స్చేంజ్ చేయటంలో మనం ఇక్కడ ప్రొడక్షన్ అనేది చేసే వాళ్ళు ఏం చేస్తుంది, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ చేస్తుంది. అంటే లార్జ్ స్కేల్ చేసే ఇండస్ట్రీ చేసే పని కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేది మనకి చేసి పెడుతుంది నాన్న. సో ఆ టైప్ ఆఫ్ సపోర్టింగ్ అనేది చేస్తుంది. టోటల్ ఇదే ప్రొడక్షన్ చేసుకోవాలి, ఇదే సేల్ చేసుకోవాలనుకోండి, అప్పుడు బర్డెన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బర్డెన్ డిక్రీజ్ చేసుకోవడానికి ఇది ఏమంటుందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా. సో ఆల్ టైప్ ఆఫ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. ఆ ప్రొడక్షన్ చేసిన దాన్ని లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి ఎక్స్చేంజ్ చేస్తున్నారు. సో ఎక్స్చేంజ్ చేసిన దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు సపరేట్ గా హోల్సేలర్ కి రీటైలర్ కి సేల్స్ అనేది చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా అంతేనా అగ్రికల్చర్ సెక్టార్స్ ఉంటాయి కదా. అగ్రికల్చర్ సెక్టార్స్ ఏం చేస్తున్నారు, వెజిటేబుల్స్ చేస్తారు. ఓకే, ఆ వెజిటేబుల్ చేస్తారు. ఆ వెజిటేబుల్స్ ని టోటల్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మార్కెట్ కి సేల్ చేస్తారు. అంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి ఎంత ఉంది అంటే ఒక టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలు ఎంత ఉన్నాయంటే 1 క్వింటాల్ ఉన్నాయి. ఓకే, 100 kgs 100 kgs ఉంది కదా. ఈ 100 kgs ని ఇక్కడ ఏం చేస్తున్నారంటే టోటల్లీ ఒకటేసారి సేల్ చేస్తున్నారు. సో టోటల్లీ ఒకటేసారి సేల్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనకి టమాటా రేట్స్ ఎంత ఉంది నాన్న, ఇప్పుడు 20 కదా. సో 20 0 20 2000 రూపీస్ మనకి అవుతుంది. ఆ 2000 రూపీస్ లో ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టర్ కి ఎంత ఇస్తున్నారంటే టోటల్లీ లార్జ్ స్కేల్ లో మనం ఇక్కడ మన గూడ్స్ ని సేల్ చేసేస్తున్నాం కాబట్టి ఎవరికి సేల్ చేస్తున్నాము, మార్కెట్ ఒక పర్సన్ కి సేల్ చేస్తున్నాము. అంటే ప్రొడక్షన్ ఎవరు చేస్తారు ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా అనుకుందాం. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ 100 kgs టమాటాని వాడు ప్రొడక్షన్ చేశాడు. ఆ ప్రొడక్షన్ చేస్తే తనకి అమౌంట్ ఎంత అయిందమ్మా అంటే ఒక 2000 రూపీస్ అయింది అనేసి అనుకుందాం మనం ఫర్ ఎగ్జాంపుల్. లేదు అంటే ఒక 5000 రూపీస్ అయిందన్న. 5000 రూపీస్ ఇక్కడ మనకి అమౌంట్ అయింది. ఆ 5000 మనం ఒకటేసారి పెట్టాము. బట్ అది మనకి ఇప్పుడు మనకి రిస్క్ ఎంత అయింది అంటే మనం ఆ టమాటాలు 100 kgs తీసుకురావడానికి 2000 రూపీస్ మనకి అయినాయి. ఆ 2000 రూపీస్ అని మనం మార్కెట్ లో ఎంత సేల్ చేస్తున్నాము అంటే 2500 కి మనము మార్కెట్ లో సేల్ చేస్తున్నాము. అంటే మనకి రిస్క్ ఎంత అంటే 2000 రూపీస్ మనకి లేదంటే 1500 రూపీస్ మనకి అమౌంట్ అయింది, ఎక్స్పెన్సెస్ లాగా అయింది. మనం సేల్ చేస్తే 2500 కి అమౌంట్ మనకి రిటర్న్ వచ్చింది, అంటే 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ మార్కెట్ లో ఏం చేస్తున్నారు అంటే డిస్ట్రిబ్యూట్ మనకి హోల్సేలర్ ఉంటారు కదా, ఆ హోల్సేలర్ కి సేల్ చేస్తున్నాడు. అంటే తను 100 kgs కి 2500 అమౌంట్ ఇచ్చి పెట్టాడు. అంటే పర్ కేజెస్ కి ఎంత అమౌంట్ పడుతుంది అనేసి తను చూసుకుంటూ, అంటే ఇక్కడ మనకి 25 అమౌంట్ పడుతుంది, 25 రూపీస్ లేదంటే 22 రూపీస్ ఎక్స్చేంజ్ మనకి అలా మనకి అమౌంట్ పడింది అనుకోండి. వాడు ఏం చేస్తున్నాడు 1 kgs ఎంత పడుతుందో చూసుకొని ఆ టోటల్లీ అక్కడ అమౌంట్ అనేది వాడు చేస్తాడు. అంటే మనం ఏం చేస్తున్నాము, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ప్రొడక్షన్ చేస్తున్నాయి. ఆ ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి ఎక్స్చేంజ్ అనేది చేస్తున్నాయి కదా. సో లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏం చేస్తున్నాయి మనకి సేల్ చేసి పెడుతున్నాయి. ఓకే, నెక్స్ట్ రీటైలర్ సిస్టమ్. ఈ రీటైలర్ సిస్టమ్ అంటే ఇక్కడ ఏంటి అమ్మా అంటే రీటైలర్ సిస్టమ్ అంటే మనం ఇక్కడ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేస్తున్నాము. ఆ ప్రొడక్షన్ చేసేటప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉండాలి కదా. అంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మనకి ఇప్పుడు వాళ్ళని పిలిపించినాం అనుకోండి, అమౌంట్ అనేది హై రేంజ్ లో వాళ్ళు తీసుకుంటారు.
సో అలా కాకుండా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న పర్సన్స్ ని మనం పిలిపించామనుకోండి, వాళ్ళకి నార్మల్ స్టేజ్ లో వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వచ్చు, వాళ్ళతో మనం ఆ పని చేయించుకోవచ్చు అనేసి ఇక్కడ మనకి తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న పర్సన్స్ పర్మనెంట్ గా అక్కడే ఉండాల్సిన అవసరం అనేది లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే, సో ఈ కరోనా సిచ్యువేషన్స్ లో ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవాలి. సో ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మనకి ప్రొఫెసర్స్ ఉంటారు కదా నాన్న, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ ఉంటారు కదా, ఆ ప్రొఫెసర్స్ క్లాసెస్ అనేది తీసుకుంటారు. ఆ క్లాసెస్ ప్రొఫెసర్స్ తీసుకోవాలి యాక్చువల్గా. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పిహెచ్డి చేసే పర్సన్స్ ఉంటారు కదా స్టూడెంట్స్, ఆ పిహెచ్డి చేసే స్టూడెంట్స్ తోని క్లాస్ అనేది చెప్పిస్తారు. అంటే పేరు ఒకటి అమౌంట్ ఇంకొకటి ఉన్నట్టు అక్కడ ఏం చేస్తున్నారంటే అమౌంట్ తీసుకునే వాళ్ళు ఒక పర్సన్ అయితే దాన్ని చెప్పే వాళ్ళు అనదర్ పర్సన్స్ గా ఉంటారు. ఆ పిహెచ్డి స్టూడెంట్ ఉన్నాడు కదా, సో ఆ స్టూడెంట్ పర్మనెంట్ గా అక్కడే ఉండాల్సిన అవసరం ఉందా? లేదు. ఎప్పటి వరకు ఉంటాడు? తన పిహెచ్డి కంప్లీట్ అయిన వరకు ఆ ప్రొఫెసర్ దగ్గర వర్క్ చేస్తాడు. తన పిహెచ్డి కంప్లీట్ అవ్వగానే తన నెక్స్ట్ అదర్ స్టేజ్ కి తను వెళ్ళిపోతాడు కదా. సో అదే మనకి ఇక్కడ చెప్పుకుంటున్నాను మన రీటైలర్ సిస్టమ్ అంటే ఒక ఎంప్లాయర్ ఉన్నాడు. ఆ ఎంప్లాయర్ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఇండస్ట్రీలో ప్రొడక్షన్ అయ్యేటప్పుడు మనకి ఎంప్లాయర్ యూజ్ అవుతుంది. ఆ ఎంప్లాయర్ ఎక్స్పీరియన్స్ పర్సన్ వస్తే దానికి హై రేంజ్ లో సాలరీ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అది నార్మల్ ఎక్స్పీరియన్స్ ట్రైనింగ్ తీసుకున్న పర్సన్స్ అయితే, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే ఒక 50,000 సాలరీ ఇవ్వాలి కదా. అదే ట్రైనింగ్ తీసుకున్న పర్సన్ ఉన్నాడు అనుకోండి, తనకు ఒక 10,000 రూపీస్ ఇచ్చినా తన వర్క్ ని కంప్లీట్ చేస్తున్నాడా లేదా? ఈ 10,000 ఇచ్చి ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయించుకుంటున్నారు. సో తను ఇక్కడ 10,000 ఎంప్లాయర్ ఉన్నాడు కదా, ఆ ఎంప్లాయర్ పర్మనెంట్ గా మన దగ్గర ఉండాల్సిన అవసరం కూడా మన దగ్గర లేదు. ఆ వర్క్ కంప్లీట్ అయిన వరకు ఉంటాడు, తర్వాతకి వెళ్ళిపోతాడు. సో అలాంటి సిస్టమ్ ని మనం రీటైలర్ సిస్టమ్ లాగా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ గవర్నమెంట్ అసిస్టెన్స్. సో గవర్నమెంట్ అసిస్టెన్స్ మనకి ఎలా ఉంటున్నారంటే, మనకి అసిస్టెన్స్ అనేది మనకి ఏ టైప్ ఆఫ్ ఉండాలి అంటే టోటల్లీ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ మన బిజినెస్ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయాలి కదా. ఇన్ కేస్ మనం ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఆపోజిట్ గా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకోండి, సో సీల్ అనేది చేస్తారు. నెక్స్ట్ కవర్ ఫర్ మోనోపలీ. కవర్ ఫర్ మోనోపలీ అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది కదా, ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఉంది. సో ఇండస్ట్రీ అనేది దేంతో రన్ అవుతుంది? ఈ లార్జ్ స్కేల్ ఈ మనం ప్రొడక్షన్ చేసిన గుడ్స్ అండ్ సర్వీసెస్ ని ఇది పర్చేస్ చేస్తేనే మనం ప్రొడక్షన్ అనేది చేస్తాం. ఓకే, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ పర్చేస్ చేస్తేనే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ అనేది చేస్తున్నాము. అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మనకి ఇక్కడ సీక్రెట్స్ ఉండవు అని ప్రూవ్ చేయడానికి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని మనము స్టార్ట్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు మనకి లింక్ అయితే ఉందా లేదా? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కి రిలేషన్షిప్ బిట్వీన్ ఉంది కాబట్టి మనం ఇక్కడ సీక్రెట్స్ ని మెయింటెనెన్స్ చేయడానికి పాసిబుల్ అవ్వదు అని ప్రూవ్ చేయడానికి ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేస్తాము. ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసేటప్పుడు న్యూ ఎంప్లాయర్స్ ని డిస్కరేజ్ అనేది చేస్తాం నాన్న. ఓకేనా? న్యూ ఎంప్లాయర్స్ ఏం చేస్తాము? డిస్కరేజ్ చేస్తాము. అంటే ఎంకరేజ్మెంట్ చేస్తాం అనుకోండి. ఇక్కడ ఇప్పుడు 10,000 ఎంప్లాయర్ ఉన్నాడు, తనకి మనం ఎంకరేజ్మెంట్ అనేది చేసాం అనుకోండి. సో తను నెక్స్ట్ స్టెప్ ఏమంటాడు? నాకు సాలరీ ఇంక్రీజ్ చేస్తేనే నేను ఇక్కడ వర్క్ చేశాను, లేదు అంటే నేను అనదర్ కంపెనీకి అనదర్ ఇండస్ట్రీకి వెళ్తానని ఫోర్స్ చేశాడా లేదా? సో అలాంటి ఎంకరేజ్మెంట్ అనేది ఇక్కడ చూపించారు. ఏం చేస్తారంటే డిస్కరేజ్మెంట్ అనేది చేస్తా ఉంటారు కదా. సో అది కవర్ ఫర్ మోనోపలీ. ఓకేనా? సీక్రెట్స్ ఉండవు అని ప్రూవ్ చేయడానికి మాత్రమే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని మనం స్టార్ట్ చేస్తాము. అంటే ఇప్పుడు మనం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ చేస్తున్నాము. ఆ ప్రొడక్షన్ చేసినంత ఎక్కడ ఎక్స్చేంజ్ చేస్తున్నాము? లార్జ్ స్కేల్ ఇండస్ట్రీకి ఎక్స్చేంజ్ చేస్తాము. ఇది ఎక్స్చేంజ్ చేసుకుంటా అంటేనే మనం ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సీక్రెట్స్ అనేది ఇక్కడ ఉండవు. ఓకేనా? సో ఇది రీజన్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్ ట్రేడర్ బిజినెస్. నెక్స్ట్ నాన్న రోల్ ఆఫ్ సోల్ ట్రేడర్. రోల్ అంటే ఏంటన్నా? ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ ఆఫ్ సోల్ ట్రేడర్స్ ఇంపార్టెన్స్.
సో ఇంపార్టెన్స్ ఫస్ట్ వన్ ఏంటి నాన్న, లోకల్ మార్కెట్. సో లోకల్ మార్కెట్ అంటే ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం సోల్ ట్రేడర్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ, ఓన్లీ సింగిల్ పర్సన్ మేనేజర్ ఉంటాడు కంట్రోలర్ తోనే. నెక్స్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా పెడుతున్నాడు అంటే ఓన్ సేవింగ్స్ పెడతాడు, ఫ్రెండ్స్ రిలేటివ్స్, నెక్స్ట్ పర్సనల్ ప్రాపర్టీ సేవ్ చేసి తన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెట్టుకుంటాడు. సేమ్ లాసెస్ ని కూడా అలానే వెయిట్ చేసుకుంటాడు. ప్రాఫిట్ వస్తే ఎంజాయ్ చేస్తాడు, లాస్ వస్తే ఫ్రెండ్స్ రిలేటివ్స్ పర్సనల్ ప్రాపర్టీ సేల్ చేసైనా సరే ఆ లాస్ ని వెయిట్ చేస్తాడు. తను ప్రొడక్షన్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ ని ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు అంటే లోకల్ మార్కెట్స్ వల్ల డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడు. సో తను ఏ టైప్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ చేస్తున్నాడంటే స్మాల్ సైజ్ లో స్వెటర్స్, బ్లాంకెట్స్ పర్చేస్ చేశాడు. ఆ పర్చేస్ చేసిన స్వెటర్స్, బ్లాంకెట్స్ ఎక్కడికి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాడంటే లోకల్ మార్కెట్స్ ఉంటాయి కదా, ఆ లోకల్ మార్కెట్స్ ని తీసుకెళ్లి తన గూడ్స్ ని సేల్ అనేది చేసుకుంటాడు. లేదు వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అగ్రికల్చర్ సెక్టార్స్ నుంచి 2500 కి టమాటాస్ తీసుకొచ్చాడు. అది ఎక్కడికి తీసుకెళ్తున్నాడు, వేరే సిటీకి మార్కెట్ కి తీసుకెళ్ళాలనుకోండి, తను మళ్ళీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అవుతుంది, అంటే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవుతుంది కదా, అదేది చూడకుండా తన లోకల్ లో తనకి ఏదైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్ కి తీసుకెళ్లి తన దగ్గర ఏ టైప్ ఆఫ్ అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉన్నాయో ఆ గూడ్స్ ని సేల్ అనేది చేసుకోవడం అన్నమాట. సో అది లోకల్ మార్కెట్. నెక్స్ట్ పర్సనల్ అటెన్షన్. పర్సనల్ అటెన్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. సో తన అటెన్షన్ గా బిజినెస్ లో లేదు అనుకోండి, సో ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని టోటల్లీ స్పాయిల్ అయిపోతాయి. సో దానికోసమే మనం ఎలా ఉండాలి అంటే కరెక్ట్ గా మన బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని రన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. సో దేంట్లో కూడా మన ట్రాన్సాక్షన్స్ అయ్యేటప్పుడు ఎక్కడ కూడా లేజీనెస్ తో ఉన్నాం అనుకోండి, సో టోటల్లీ మన బిజినెస్ లో లాసెస్ అనేది ఇంక్రీస్ అవుతాయి, ప్రాఫిట్స్ ఏమవుతాయి డిక్రీస్ అవుతాయి. కాబట్టి మనం టెక్నాలజీని ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు లేదంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ని సేల్ చేసేటప్పుడు అటెన్షన్ తోనే ఉండాల్సి ఉంటుంది కదా. సో అటెన్షన్ అంటే ఏంటి అంటే శ్రద్ధ, ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఓకేనా. సో పర్సనల్ అటెన్షన్ అనేది ఉండాలి కదా. నెక్స్ట్ స్పెక్యులేటివ్ బిజినెస్. స్పెక్యులేటివ్ బిజినెస్ అంటే అసలు స్పెక్యులేటివ్ అంటే ఏంటి అంటే ఎస్టిమేషన్ చేయడం, ఓకే, ఎస్టిమేషన్ చేయడం అన్న. ఎస్టిమేషన్ ఆఫ్ బిజినెస్, మన బిజినెస్ ను మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే ఎస్టిమేషన్ తోనే మన బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ 1 lakh రూపీస్ పెట్టి మనం స్మాల్ టైప్ ఆఫ్ బిజినెస్ ని స్టార్ట్ చేసాము, లేదు అంటే 50,000 రూపీస్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాము. ఈ బిజినెస్ లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టినాము, 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాము. ఈ 50,000 రూపీస్ పెట్టి మనం టోటల్లీ సేల్ చేసి మనకి రిటర్న్ అమౌంట్ టోటల్ ఎక్స్పెన్సెస్ పోను మనకి అమౌంట్ ఎంత వచ్చింది అంటే ఒక 70,000 రూపీస్ అమౌంట్ వచ్చింది అన్న. అంటే దీంట్లో మనం పెట్టింది ఎంత 50,000, కానీ మనకి రిటర్న్ వచ్చింది 70,000. అంటే మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది 20,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అన్న. ఎంత పెడితే 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే 20,000 రూపీస్ మనకి ప్రాఫిట్ వచ్చింది. సో మనం 50,000 పెడితే 20 వచ్చింది.